హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన మిడిల్ క్లాస్ వంటకాలలో మన రావణాసురుని దసరా రోజు మా అమ్మమ్మ గారి విలేజ్లో దసరా విలేజ్లో మంచిగా మీకు రావణాసురుని ఎలా వధించారో అది పూర్తి వీడియోలో మీకు చూపించబోతున్నానండి. పూర్తి వీడియో అంతా చూడండి, స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూసేయండి. మేమైతే వేరే దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడ రావణాసురుని పోలీసు వాళ్ళు రావడంతో తొందరగా కాల్ చేశారనమాట. అందుకే మేము మళ్ళీ కొంచెం దూరం వరకు నడుచుకుంటూ వచ్చేసామన్నమాట. అక్కడ చాలా టైం పట్టిందండి, చాలా టైం పట్టింది. అంతసేపు నిల్చొని వీడియో తీయాల్సి వచ్చింది. ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చాలా కష్టపడి తీశారనమాట ఈ వీడియో. అందరూ సూపర్గా ఎంజాయ్ చేశారండి. దసరాకి అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మా అమ్మమ్మ గారి విలేజ్లో మా మామయ్య అండి, మా మేనమామ తను హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు. మా అబ్బాయి నా కొడుకు అనమాట వాడు. మా మామయ్య హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు అందరికీ. మా అబ్బాయి, మా పిల్లలు, మా ఆయన, మా అక్క, మా సిస్టరు అందరం కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా చిన్నప్పటి నుంచి మేము కలుసుకున్న మా ఫ్రెండ్ కూడా వచ్చిందనమాట. మా మామయ్య బిడ్డ అనమాట. ఇందాక హాయ్ అని చెయ్యి ఊపాడు కదా, మా మామయ్య బిడ్డ వాళ్ళ భార్య అనమాట. మేము వీళ్ళింటికి వెళ్ళాము, మా మామ దగ్గరికి. బాగా ఎంజాయ్ చేసాము. మా కొడుకు అయితే సూపర్గా ఎంజాయ్ చేశాడు. మా ఆయన అయితే నాకైతే ఎవరితో సంబంధం లేదన్నట్టు ఫోన్ చూసుకుంటూ ఉండిపోయాడు. చాలా టైం పట్టిందండి. చాలా వరకు మేము దగ్గర 9కి వెళ్తే 10:30, 11 కల్లా కాల్ చేశారు. అది కాలవడం కూడా సరిగ్గా కాలలేదు. చాలా కష్టపడ్డారు వాళ్ళు కాలవడానికి. నేనైతే మీకు చూపించడానికి చాలా కష్టపడ్డానండి. ఈ వీడియో అనేది మంచి పైన బాంబులతో, బెలూన్స్తో మంచి కలర్ఫుల్గా చాలా ఎంజాయ్ చేసామండి. మేమైతే దసరా రోజు అయితే మామూలుగా కాదు, బతుకమ్మ రోజు కంటే మేము దసరా రోజు చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అక్కడ ఒక ముసలమ్మ ఉంది, ఆవిడ మాత్రం ఏం డ్యాన్స్ చేస్తుందంటే అసలు చెప్పడానికి లేదు. మస్తు ఫుల్గా డ్యాన్స్ చేస్తూ ఉంది. పోయిన దగ్గర నుంచి ఎండ్ వరకు మొత్తం డ్యాన్స్ వేస్తూనే ఉంది. పొద్దున్న లేచిందో లేగలేదో నాకే తెలియదు. ఇప్పుడు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు కూడా డ్యాన్స్లతో మళ్ళీ ఈ చాలామంది ఉన్నారని చెప్పి వాళ్ళు లైట్స్ కూడా అమ్మడం మాత్రం స్టార్ట్ చేశారు. లైట్స్ కూడా బాగా సేల్ అయ్యాయి వాళ్ళందరికీ. లాస్ట్గా ఎండ్ మాత్రం జమ్మాకు తీసుకొచ్చారండి. జమ్మాకు అంటే మీకు తెలుసు కదా, అది తీసుకొచ్చి పెట్టి ఆ జమ్మాకును 3 చుట్లు తిప్పేశారనమాట. 3 చుట్లు ఆ జమ్మాకు పెట్టిన తర్వాత కూడా ఇంకా కొద్దిసేపు పాటలు పెట్టి మగవాళ్ళు, బాయ్స్, ఆడవాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ బాగా డ్యాన్సులు అనేది వేశారనమాట. వేసిన తర్వాత అప్పుడు చిన్న రావణాసురుని కాల్చాడు. చిన్న రావణాసురుడు అది కాల్చింది వీడియో తీయడానికి వీలు కాలేదండి, సారీ. ఎందుకంటే అది అటు సైడ్ ఉండడం వల్ల అటు సైడ్ పోవడానికి అసలు వీలే లేదు. ఫుల్ జనాలు ఉన్నారండి. నిలబడి మాకైతే కాలు బాగా నొప్పులు, అసలు కూర్చోడానికి చైర్లు లేవు, ఏం లేవు. మా ఆయన బండి మీద అయితే పిల్లలు కూర్చునేసారు. మేమైతే అంతసేపు నిలబడే ఉన్నామన్నమాట. మళ్ళీ ఇంటి దగ్గర నుంచి అక్కడి వరకు నడుచుకుంటూ వచ్చేసాం కదా, చాలా కాలు అనేది బాగా లాగేశాయి. చిన్న రావణాసురుని కాల్ చేయడం వీడియో మాత్రం మీకు కొంచెమే చూపిస్తున్నానండి. నేను మ్యాక్సిమం ట్రై చేశాను కానీ వీలు కాలేదు అసలు. మొత్తం చిన్న రావణాసురుని అది కాలలేదు. వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారండి. అది పెట్రోలు, కిరోసినాయిల్ పోసుకుంటూ కాల్ చేశారు. మళ్ళీ కాల్ చేసిన తర్వాత పెద్దది రావణాసురుని కాలవడానికి కూడా చాలా టైం పట్టిందండి. లాస్ట్కి ఇక మా ఆయన ఇప్పటికే లేట్ అయిపోయింది, పిల్లలు పడుకుంటారు, ఇక పదండి కాళ్ళు ఆగేస్తున్నాయని అందరం వెళ్ళిపోదామని అనుకున్నాము. లాస్ట్ వరకు అయితే పెద్ద రావణాసురుని కూడా కాలు పెట్టారు కానీ అది అసలు కాలలేదండి. ఈసారి మా విలేజ్లో, మా అమ్మమ్మ గారి విలేజ్లో చాలా రావణాసురుని పెట్టారు కానీ ఎక్కడ పూర్తిగా అసలు కాలలేదు. ఇంకా వేరే దగ్గర కూడా కాలలేదంటండి. ఎందుకో మరి ఈసారి అయితే మరి ఏమైందో అసలు మొత్తం తడిగా ఉందో మరి ఏమైందో తెలియదు. కానీ చాలా దగ్గర మేము మళ్ళీ విలేజ్ దగ్గర నుంచి మేము హైదరాబాద్కి రిటర్న్ అయ్యేటప్పుడు కూడా రావణాసురులు దగ్గర చూసుకుంటూ వచ్చామన్నమాట. అక్కడ కూడా అసలు ఎక్కడ సగమే కాలు ఉన్నాయి, ఎక్కడ కూడా పూర్తిగా కాలలేదన్నమాట.
మొత్తం లాస్ట్కు పెద్ద రామదాసుని కాలడానికి 3-5 చుట్ల వరకు తిరిగారు. వాళ్ళ ఓపికకే మొక్కుకోవాలి. అసలు ఎంత బాగా ఎంజాయ్ చేశారో చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేశారు బాయ్స్ అయితే. అసలు బాయ్స్ దసరా పండుగ బాయ్స్దే అంటారు కానీ మేమే బాగా ఎంజాయ్ చేశాం అనమాట. లాస్ట్కి అనమాట పెద్ద రామనాసుని కూడా కాలు పెట్టారు కానీ రామనాసుడు బాంబులు కింద పెట్టడం వల్ల బాంబుల వరకే కాలుతున్నాయి అనమాట. పై వరకు కాలలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మన వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. నేను సగం కాలేంత వరకు ఉన్నానన్నమాట, పూర్తిగా కాలేంత వరకు లేను. ఇక మాకు ఓపిక నశించిపోయింది. మా పిల్లలు కూడా మమ్మీ ఆకలి 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 కాళ్ళు అవుతున్నాయి అని అనేసారు. సగం కాలేంత వరకే ఉన్నామన్నమాట. చాలా అని చెప్పాలంటే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మనము పండుగలకు విలేజ్లోనే ఉంటే నాకు చాలా ఆనందంగా సూపర్ ఆనందంగా ఉంటుంది అన్నమాట మా అమ్మమ్మ గారింట్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.